ఇవాళ దాకా ఎక్కడెక్కడ ఉన్నాడో చెప్పినా కదా, ఇప్పుడు వచ్చిన ఇక్కడికి. ఇప్పుడే అయ్యా పేరు రాకండి. ఇప్పుడు వారి సుగ్రీవుడు వద్ద ఉన్నది. సుగ్రీవుడు వస్తున్నాడని ఒకసారి హస్తతాళంబులు వేయగలవు. సుగ్రీవుడు అన్నదమ్ములు వస్తారు చూడాలి. రాజా రామచంద్ర మహారాజ్ కి వినరండి జనులారా రామాయణము ఇది రామాయణము వీరులకు అమృతము రామాయణము వినరండి జనులారా రామాయణము ఇది భక్త మహాశివులారా, ఆ యొక్క సుగ్రీవుడు నిన్న అలసిపోయి మరలా శ్రీరామ చెంత చేరి పూలమాల ధరించుకొని వచ్చి ఉన్నాడు. రాజా రామచంద్ర మహారాజ్ కి Thank you.
వ్యాపారం ఏలేదు కాడను బనగాలి సహోదరుండదు. నా యొక్క నామం సుగ్రీవుడు అంటారు. సుగ్రీవుడు అయ్యా? సుగ్రీవుడు నీ పేరు? పెళ్ళైందా? అయింది అయింది. దాని పరిస్థితి మంచిగా లేదు. మీ అన్నతో నీకు లొల్లి ఉన్నా ఈయన అలిగి అయిపోయాడు, ఫీల్ అయ్యా కూర్చోబోయి. राजा रामचंद्र महाराज की बोलो, विश्वेश्वर महाराज की। శ్రీ రామ అయ్యా నిన్న వానితో దెబ్బలు తిని సుగ్రీవుడు శ్రీరామచంద్రుని దగ్గరికి పోయి మళ్ళీ మాల ధరించుకొని మళ్ళీ యుద్ధమునకు వచ్చి ఉన్నవాడు. నేను తోడబుట్టిన పాడే కాబట్టి ఓ అన్నయ్య కొంచెం తక్కువ పాడే సామాన్ అయ్యే డుప్పు డుప్పు తినేస్తాను పాడే సామాన్ తినేస్తలేదు రోజు అదే చెప్తాను మీకు రోజు చెప్తారా మీకు కొట్టిన తినట్లా పాట తినట్లా పాట సౌండ్ తగ్గించి పాడే గొంతు వాయిస్ కొంచెం వాయిస్ బయటికి పోవాలి, అతి కొంచెం తగ్గిపోవాలి, బస్సులో వాయిస్ కొంచెం మళ్ళీ వచ్చింది అల్లగాదు నిన్ను ప్రమోద
సుగ్రీవా సుగ్రీవా మరలా రాజ్యమని వచ్చింది మనరించదని కులం మనరించదని కులం మనరించదని కులం మనరించదని కులం పురముల దుంచదని శివము పురముల దుంచదని శివము పురముల దుంచదని శివము పురముల దుంచదని శివము మనరించదని కులం మనరించదని కులం పురముల దుంచదని శివము పురముల దుంచదని శివము నిరతము నీవిక పరిగెడుచుండురా నిరతము నీవిక పరిగెడుచుండిరా నిరతము నీవిక పరిగెడుచుండిరా నిరతము నీవిక పరిగెడుచుండిరా నిరతము నీ పరిగెడుచుండిరా నిరతము నీవిక పరిగెడుచుండిరా నిరతముగా నిన్నే నిలవకున్నా ఒరే అన్నయ్య బాలి నా అర్ధరాజ్యం నాకు ఇవ్వము లేదే మరణించదు కాక సుగ్రీవా కాలంబు మూడవ నీకు కాలంబులు మూడవ నీకు కాలంబు మూడవ నీకు కాలంబులు మూడవ నీకు పరవేదు నిన్ను తీకాకు Thank you.
దాని వారి పదవ దాని నా పైన బాణం వేసినావు. శ్రీరామచంద్రుడాను రమసముతో శ్రీరామచంద్రుడాను రమసముతో వినరవాలి. శ్రీరామచంద్రుడాను రమసముతో వినరవాలి. పరిపాలించే దశరథ మహారాజు గారి వచ్చిన భక్తులు మరియు అన్నవ భక్తులు స్టేజ్పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం తక్కువ చేసి నీవిచ్చు ఆయువు నాకెందుకు, నీతో యుద్ధం చేయాలని నా మనసులో ఆశ కలిగినది స్వామి. కుదురుగా నీకో యా కృష్ణావతారము నా కుదురుగా నీకో యా కృష్ణావతారము నా కుదురుగా నీకో నీకు చింతే జరగదు. రానున్న ద్వాపార యుగమందు నేను నీకు చింతించవలదు. రానున్న ద్వాపార యుగమందు నేను కృష్ణావతారం ఎత్తకపోతున్నాను. అచ్చట నువ్వు ఎరుక వాడవై జన్మించు. నా బదులు దెబ్బ నీకు అచ్చట ఇచ్చేదాను నేను.
స్వామి. మడిగా దుఃఖించే దోషకయ్యా అనజుని సతిని గూడి పంతంబుతో నీవు గుణహీనుడవై గూడదగునా అతి దృష్టులను బట్టి జనన పొందిన వాడ జగతిలో అదిగాక నీవడిగినటి వరముల్ ఇంపుతో నొసగద ఇంద్రతరయా ఓ వాది నీకు చింతించవలసిన అవసరం లేదు. నీ యొక్క సుతుడు అయిన అంగదుడు, నీ యొక్క భార్య అయిన తారాదేవిని నేను చూసుకున్నవాడు. ఓ రాఘవ రామచంద్ర, నీకేమి అపరాధం చేశావు? ఎంత పని చేసితివి రామా, ఎన్నో ఏమానంటివి కాదమ్మా. ఎంత పని చేసితివి రామా, ఎన్నో ఏమానంటివి కాదమ్మా. ఎంత పని చేసితివి రామా, ఎంతకి దూరాలే కాచెత్తల్లో దాగుండి, ఎంతకి దూరాలే కాచెత్తల్లో దాగుండి, ఎంతకి దూరాలే కాచెత్తల్లో దాగుండి, ఎంత
ఓ రాఘవ రామచంద్ర, నీకు నేను ఏం అపరాధం చేసిన స్వామి? శత్రువుని వల్ల నన్ను చంపి ఉన్నావు. దశరథునకు నీవు సుతుడవై జన్మించి అతని గుణములు నీకు అవ్వలేదు. నన్ను చూసినట్టులా నవనీ స్థలంబున జరగు నీకు ప్రతిన జనవరేణ్య. ఓ రాఘవ రామచంద్ర, నేను నీకు ఏం అపరాధం చేసిన స్వామి? ఇది నీకు తగునా? వాలి ఎందుకు దుఃఖించలేవు? నేను ద్వాపార యుగమందు కృష్ణావతారము ఎత్తగలను. నీకు అచ్చట ఎక్క వాడవై జన్మించగలవు. నా యొక్క బదులు దెబ్బ నీకు అక్కడ ఇచ్చేదాము. కానీ నువ్వు దిక్కించవలసిన అవసరం లేదు కదా. మనము
రాఘవ రామచంద్ర, నీకు నేను ఏమి అపరాధములు చేసినా స్వామి? అప్పుడు ఇట్లా చేయడం నీకు ధర్మం కాదు కదా. వాళ్ళు ఎందుకు దుఃఖించలేవు? నీవు చేసిన అపరాధములే నీకు పాపంలో ఉన్నాయి కదా వాళ్ళు. ఓ రాఘవ రామచంద్ర, వనచార్య మగజేయ గరుణ రాజా వాయురాజిని అరుణ వనచార్య మగజేయ గరుణ రాజా వాయురాజిని అరుణ వనచార్య మగజేయ గరుణ రాజా వాయురాజిని
వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు చిన్న విన్నపం. అన్నలు ఏమనుకోకండి, కొద్దిగా బండ్లు కొద్దిగా వెనక పెడితే కూర్చుండే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడకుండా కూర్చుంటారు. అదేవిధంగా అన్నారం సుదర్శాల రామాయణ భక్తులు కొద్దిగా స్టేజ్ మీదకి రాగలరని మా మనవి. దూరంగా వస్తున్నాడు బైక్ కొంచెం దూరం పట్టుకున్నాడు చెప్తాను దూరం పట్టుకుని బాగా దూరం పట్టు అలా అలా
కుమారా నీకు అసలు తొందరపడదు అలా కాలమా శ్రీరామచంద్రుని ఆత్మలో ఓ సహోదర సుగ్రీవా ఇటు రమ్ము ఓ అన్నయ్య నా ముద్దు తమ్ముడా సుగ్రీవా వాది నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నీ యొక్క భార్య అయిన తారాదేవి నీ యొక్క కుమారుడైన అందరినీ చూసి మానవున్నది. నీకు వైకుంఠ ప్రాప్తి సమర్పించున్నాడు. నీకు ఇదే వైకుంఠ ప్రాప్తి వస్తుంది. నీవు
నేను ఎట్లా జీవించగలను? అక్క నువ్వు బాగా ఏడవకే, అలసిపోయి సొమ్మసిలి కింద పడిపోతావు. ఈయన లేకపోతే ఎవరు పోయి దహనంగా వేసుకోవాలి. మా అయ్య ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పసుపైన రొట్టెలకు మోటి మమ్ముల
అయ్యా నన్ను ఎవరు లేపుతలేరేమో నువ్వు నాకు నేను అనువిధంగా నీ యొక్క మనిషి సఫలమైనది ఉన్నది కదా నా యొక్క సీతా జాడలు ఎప్పుడు తెచ్చివాడు సుగ్రీవా రాఘవ వర్షకాలం సంధించి ఉన్నది ఈ 4 నెలల తర్వాత ఆ సీత జాగ్రత్త చేస్తే స్వామి అలాగే సుగ్రీవా చూద్దాం సహోదర లక్ష్మణ సుగ్రీవుడు వర్షాకాలం సంబంధించి ఉన్నది వర్షాకాలం దాటిన ఎడల వచ్చినాడని చెప్పి ఉన్నాడు సహోదర ఇప్పుడు ఏం చేద్దాము ఈ యొక్క వనాంతరములో తిరుగు చూద్దాము
సహోదర లక్ష్మణ, ఆ యొక్క జానకిని బాసి ఈ యొక్క వనాంతరంలో నేను ఎట్లా జీవించగలను నాయన? ఇప్పుడు ఏం చేద్దాం సహోదర? అన్న శ్రీరామ అన్న శ్రీరామ వినుమాత వనిలోన అన్న శ్రీరామ వినుమాత అవనిలోన జనక జనుకొని పోయిన జనులకెల్లా నవలంబు ముదిగట్టుకున్నయట్లు చెడువే లోకులు నడిచేవారు. ఈ మార్గంలో మన తల్లి సీతను కొనబోయిన వాడు చెడిపోవున్నాడయా. అన్న శ్రీరామ అయోధ్యలో మనలా శ్రీరామ అయోధ్యలో మనలా శ్రీరామ అయోధ్యలో మనలా శ్రీరామ అయోధ్యలో మనలా నావారలు ఏమానందురే ఇట్టుదన దూలనది పాలు చేసిరే అన్నవారలు ఏమానందురే ఇప్పుడు తన దూలను
సీత కనిపించకపోక మనకి ఈ లోకమంతా చీకటాయి ఉన్నది కదా. ఆ దుర్మార్గం ఎవడో మన సీనను తయారు చేయించి మనం వెళ్ళాలి అన్నయ్య తీసుకురావడానికి. ప్రభులను పంపించు అన్నయ్య. లక్ష్మణులకు వలెను లక్ష్మణ సుఖముడకు లావణ్యం లక్ష్మణ లక్ష్మణ అనేక బ్రతకం లక్ష్మణ తెలియకున్నాయి కదా. ఇప్పుడు ఈ వనంతరం అంతా చూసుకుంటూ వెళ్దాం పదము. అట్లనే అన్నయ్య పదము. సౌమిత్రి కనేమి you
మనం ఎన్ని విధముల ప్రయత్నించినా కూడా ఆ యొక్క సీత జాడలు తెలియకున్నాయి కదా. ఇప్పుడు ఆ యొక్క వానలతో తీసుకొని రాము. ఓహో అన్నయ్య, లోకాతీత మహోన్నత, లోకాతీత మహోన్నత, కాగోదర శయన పరమ కారణ రామ, నీ కార్యమెల్ల శుభమగు రాకటముగా దర్శనమున బంధుము కపులను అన్నా చింతించాకువే గణసుగుణాసం, అన్నా చింతించాకువే గణసుగుణాసం, అన్నా చింతించాకువే గణసుగుణాసం, అన్నా చింతించాకువే గణసుగుణాసం, అన్నా చింతించాకు ధన్యుడవై నీవు, అన్నా చింతించాకు ధన్యుడవై నీవు, అన్నా చింతించాకు ధన్యుడవై నీవు, అన్నా చింతించాకు ధన్యుడవై నీవు.
మనం ఈ విధంగా మన వనములో చింతించిన ఏ విధమైన ప్రయోజనం లేదు. మన పూర్వఫలం ఈ విధంగానే మనం కష్టపడాలని రాసి ఉందో ఏమో. మన సీత ప్రతివద కనుక ఆమెకు ఏ విధమైన భయం లేదు. నువ్వు ఈ విధంగా చింతించవల్లనయ్యా. సహోదర లక్ష్మణ, జానకి నివాసి నోర్వచాలన సుమి సహోదర లక్ష్మణ, ఆ యొక్క సుగ్రీవుడు మనకు మాట ఇచ్చి 4 నెలల కాలం దాటి ఉన్నది కదా. నీవు తక్షణమే ఆ యొక్క సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వాటిని వెంబడించి నీ వెంట తీసుకువెళ్ళాము లక్ష్మణ. అడవులనే అన్నయ్య, వెళ్ళి వచ్చేదాన్ని. నీకు తెలిసిన తమ్ముడా
సహోదర లక్ష్మణ, అన్నయ్య. ఆ యొక్క సుగ్రీవుడు పోయి 4 మాసములు దాటి ఉన్నది కదా, నీవు తక్షణమే వారి చెంతకు వెళ్ళి ఆ యొక్క సుగ్రీవుని తీసుకొని రమ్ము. అటులోనే అన్నయ్య వెళ్ళి వచ్చు. రంది లేదు రాజ్యం వచ్చిన బాగా తినడు నీకు రకం చెప్తాయి. ఇది ఎందుకు తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం ప్రతియం శివయింటిలోనా. 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 తెలిసే నీ గుణము సుగ్రీవా, మధురైన శ్రీరామ భద్రునితో నడుచు. మధురైన శ్రీరామ భద్రునితో నడుచు. మధురైన శ్రీరామ భద్రునితో నడుచు. మధురైన శ్రీరామ భద్రునితో నడుచు. ఎదురుగా నిలవేదామే వస్తానంది. తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం ప్రతియం శివయింటిలోనా. తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం ప్రతియం శివయింటిలోనా. తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం ప్రతియం శివయింటిలోనా. తెలిసే నీ గుణము సుగ్రీవా, ఎంత ద్రోహివి నీవు ఏమానందుల నిన్ను. 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 రావా రావా నీ అప్పుడే ఎత్తడి ఉంటే. తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం ప్రతియం శివయింటిలోనా. తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం ప్రతియం శివయింటిలోనా. తెలిసే నీ గుణము సుగ్రీవా, దేహం ప్రతియం శివయింటిలోనా. తెలిసే నీ గుణము సుగ్రీవా, అతదెల్లె ఆంజనేయ, నీవు మాతావు కసవాంజనేయ. అతదెల్లె ఆంజనేయ, నీవు మాతావు కసవాంజనేయ. అతదెల్లె ఆంజనేయ, ఎత్తుగా శ్రీరామ భద్రునితో తెలిపి. ఎత్తుగా శ్రీరామ భద్రునితో తెలిపి. అందాదొచ్చి మీరు మరచి
4 నెలల కిందట సీతాజాడలు తెస్తానని చెప్పి మా అన్నగారికి శ్రీరామచంద్రుడితో మాయమాటలు చెప్పి బాహుబలి గనుడైన మహాబలిశాలి అయిన గనుడైన వారిని చంపించి ఉన్నావు. నీకు ఏమాత్రం భయం లేదా? నీకు ఈ విధంగా చేయడం లక్ష్మణ స్వామి, మేము వచ్చేటప్పుడు సిద్ధంగా కపి పర్వం అందరూ సిద్ధం చేసుకున్నాం స్వామి. లోపల మీరే వచ్చిన్నారు స్వామి. ఇప్పుడే పోదాం బాగా. జానకి నివాసి కుడమిలో కుడమిలో వెలినై సర్వనిపుడు అడవిలో కాయగజరులు దినయో గురువనై కాయగజరులు దినయో గురువనై ప్రాప్తమింకే మనందు ఓ సుగ్రీవా, ఆంజనేయ, నా యొక్క జానకి నివాసి 10 మాసములు దాటి ఉన్నది కదా. నేను ఈ యొక్క వనాంతరంలో ఫలములు తినుకుంటూ ఈ యొక్క వనాంతరంలో నా సహోదరుడైన లక్ష్మణుడు నేను జీవించుకుంటూ ఉన్నాం. సుగ్రీవా, నీవు పోయి 4 నెలలు దాటి ఉన్నది కదా. నా సహోదరుని చెంతకు పంపే వరకు రాకై ఉన్నావు కదా. ఇది ఏమి సుగ్రీవా? నా యొక్క సీతా జాడలు తెప్పించు వారు ఎవరు సుగ్రీవా? నాకు ఇప్పుడే తెలుపు. ఈ కప్పలో ఆంజనేయ అది తప్ప ఎవరు తీరాలి. ఓ ఆంజనేయ, నీ ఇప్పుడే పోయి నా యొక్క సీతా జడలు తెలుసుకొని రావాలి. వినుము శ్రీరామ నామాట, వినుము శ్రీరామ నామాట విశదముగాను కలకి చెవులకు ఆనందకరముగాను చెరుదూను ఆటలన్నీ చేడెదోను దిగనలును సంగుమయ్య భవదియారణ రాఘవరామచంద్ర శ్రీరామ విధముగానే సీతాదేవి జాడ కొరకు పోయి సీతాదేవి జాడ తెచ్చుకోవడం స్వామి. నాకు సెలవు నొసంగు స్వామి. చల్లగా వెళ్ళండి ఆంజనేయ. గనులై ఉన్న రాక్షస గణములెల్లా అటవిను దృంచవసిరే హతముగా పరమమైనట్టి
రామచంద్ర రమ్య గుణేంద్ర పశుపతి సన్ముఖైక వశమాయను కాయమెల్ల వసుధీశ